నాని అన్నయ్య శ్రీకాంత్ ఒడేలా గారు ద ప్యారడైస్ మూవీ అనౌన్స్ చేసినప్పుడైతే ఓకే టైటిల్ అయితే ద ప్యారడైస్ అంటే ఇంగ్లీష్లో ఉంది. సో మూవీ కూడా గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ కానీ టీజర్ చూసిన తర్వాత అయితే ద ప్యారడైస్ అసలైన రా వైలెన్స్ అనమాట. నిజంగా నేనైతే రియలీ షాక్ అయ్యానమాట టీజర్ చూసిన తర్వాత అయితే. ఇలా కూడా తీయచ్చా మూవీని, ఇంత బౌండరీ దాటి బద్దలు కొట్టి కూడా తీయచ్చని అయితే రియల్లీ నాకైతే చాలా ఆనందం వేసిందనమాట. టీజర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు ఎంచుకున్న స్టోరీ అనేది ఇంకా నాకైతే చాలా ఆతృతగా ఉందన్నమాట. ఎలా ఉంటుంది చూడాలని. సో టీజర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. అందరికీ తెలిసిందే శ్రీకాంత్ గారు అయితే కన్నా దసరా మూవీతో ధూమ్ ధామ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అండ్ నాని అన్నయ్య కూడా చూసుకుంటే రాన్ మూవీస్ ఎలా ఉన్నాయంటే నార్మల్ మూవీస్ నుంచి బెస్ట్ వైలెన్స్ మూవీస్ అయితే ఇస్తున్నారు నాని అన్నయ్య. అండ్ మెయిన్లీ వీళ్ళిద్దరికి తోడుగా అనిరుద్ధ్ అన్నయ్య బీజిఎం అయితే ద ప్యారడైస్లో కేక గైస్. వీళ్ళిద్దరు స్టోరీకి అండ్ అనిరుద్ధ్ అన్నయ్య బీజిఎంకి నిజంగా సినిమా అయితే బ్లాక్ బస్టరే కొడుతుందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మూవీలో మైక్రో డీటెయిల్స్ చూసుకునే ముందు అయితే డిస్క్లైమర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. రా ట్రూత్ అండ్ రా లాంగ్వేజ్ అని పెట్టారంటే కేక్. అసలు మూవీలో మైక్రో డీటెయిల్స్ చూసుకుంటే కన్నా డైలాగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఆ ఎలివేషను అండ్ దానికి అర్థం తెలుసుకుంటే కన్నా నా పర్స్పెక్టివ్లో చెప్తా అనమాట. చరిత్రలో అందరూ పావులారు గురించి చిలుకల గురించి రాసింటారు. బట్ కానీ అదే జాతిలో పుట్టిన కాకుల గురించి అయితే రాసింటారు. అంటే ఇక్కడ చూసుకుంటే అక్కడున్న జాతులను అయితే బాగా ఉండే జాతులను అయితే పావురాలు చిలుకలతో అయితే పోల్చారు. బట్ కానీ తక్కువ జాతిని అయితే కాకితో అయితే పోల్చారనమాట. ఎక్కడ చూసుకున్నా మంచి జాతుల గురించి అయితే అందరూ మంచిగా చెప్తారు. బట్ కానీ తక్కువ ఉన్న జాతి గురించి చూసుకుంటే ఎవరూ మాట్లాడరు. బట్ కానీ ఇది ఆ స్టోరీ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇది కడుపు మండిన కాకుల కథ. అంటే అక్కడున్న జాతులందరూ కలిసి వీళ్ళకి ఏదో కొంచెం కష్టాలు పెట్టేటట్టున్నారనమాట. మెయిన్లీ దిస్ డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది. అమ్మ రొమ్ములో పాలు లేకపోతే రక్తం పోసి పెంచింది ఆ జాతినని. ఇది కదా అసలు మాస్ ఎలివేషన్ డైలాగ్ అంటే. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. తూ అనిపించుకునే నుంచి కాకులు తలవార్లు అయితే పట్టుకున్నారనమాట. వీళ్ళైతే అందరి నుంచి బాధలు పెట్టుకునే నుంచి అయితే వీళ్ళైతే రాజులుగా మారారనమాట. అంటే వీళ్ళే ద కింగ్డమ్ని సృష్టించినట్టు అయితే మారారనమాట. ఆ కింగ్డమ్ని సృష్టించేది అక్కడున్న ప్రజలందరినీ నడిపించేది ఎవరో కాదు మన నాని అన్నయ్య అని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్లీ నాని అన్నయ్య పైన అండ్ శ్రీకాంత్ ఒడేలా గారి పైన అయితే రెస్పెక్ట్ అయితే చాలా పెరిగిందనమాట. ఎందుకు అంటే ఎవరైనా బౌండరీ వరకు అయితే వెళ్తారు, బౌండరీ దాటి వెళ్తారు. బట్ కానీ వీళ్ళు బౌండరీని బద్దలు కొట్టుకొని వెళ్ళారు కదా ఆ ప్లాట్ని ఎంచుకోవడానికి. అక్కడైతే ఇద్దరి మీద రెస్పెక్ట్ పెరిగిందనమాట. మెయిన్లీ నాని అన్నయ్య లుక్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇంతవరకు అలా ట్రై చేశారు. బట్ కానీ ఇలాంటి ప్లాట్లో అలాంటి లుక్స్ అనేది కేక్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో అక్కడ ఒక అమ్మ డైలాగ్ చెప్తుంటే నాని అన్నయ్య వాకింగ్ స్టైల్తో, శ్రీకాంత్ ఒడేలా గారి డైరెక్షన్తో అండ్ అనిరుద్ధ్ అన్నయ్య బీజిఎం వస్తుంటే ఎప్పుడెప్పుడు రియలీ వెయిటింగ్, ఎప్పుడెప్పుడు 3 months అండ్ 26 year అయితే వస్తుందని అయితే రియలీ వెయిట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా చాలా డీటెయిల్స్ అయినా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో గైస్ మీకు ఎలా అనిపించింది టీజర్ చూసిన తర్వాత? ఖచ్చితంగా 100కి 100% పీపుల్ అందరూ లైక్ చేస్తారనమాట ఇలాంటి మూవీని. సో వాళ్ళు ఆ ప్లాట్ పెంచుకున్నప్పుడే చెప్పుకునేయచ్చు, ఆ కొడుకు అని పేరు పెట్టుకున్నప్పుడే చెప్పుకునేయచ్చు. అంత సాహసం చేశారంటే వాళ్ళు అక్కడే సక్సెస్ కొట్టారని చెప్పుకోవచ్చు అనమాట. రియల్లీ మూవీ నుంచి మంచిగా సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అనమాట. సో మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి గైస్.